మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న అజిత్ పవార్ దుర్మరణం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతుంది. ఆయనది నిజంగా ప్రమాదమా లేకపోతే కుట్రకోణం ఉందా అనే చర్చ ఇప్పుడు తెరమీదికి వచ్చింది. దీని మీద ఇటు రాజాసింగ్తో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ప్రమాదం మీద ఒక కమిటీ వేయాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఆయన ఇటీవల కాలంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన మరణం వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనేది కూడా ఇప్పుడు తెలుసుకోవాలి అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే పవార్ది ప్రమాదకరమైన మరణమా లేకపోతే కుట్రకోణం దాగి ఉందా అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో పవర్ సెంటర్గా ఉన్న అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సాంకేతిక కారణాలతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నా ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే సాంకేతిక లోపం వలన ఈ ప్రమాదం సంభవించిందా లేక పైలట్ తప్పిదం వలన లేదా అజిత్ పవార్ మరణం వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కుట్రకోణాన్ని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన బాబాయ్ శరద్ పవార్ను ధిక్కరించి అజిత్ పవార్ 2019లో బీజేపీతో చేతులు కలిపారు. అయితే ఈ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఆ వెంటనే తిరిగి వెనక్కి వచ్చేశారు. అనంతరం 2022లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోగానే మరోసారి శరద్ పవార్పై తిరుగుబాటు చేశారు. ఎన్సీపీని 2 ముక్కలుగా చీల్చి తన వర్గంతో మళ్లీ బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమితో కొనసాగి విజయం సాధించి మరోసారి మహారాష్ట్రకు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాల్లో అజిత్ పవార్ పార్టీ పర్వాలేదు అనిపించినా కొన్ని చోట్ల జరిగిన పరిణామాలు కొత్త చర్చకు దారితీసింది. తమకు పట్టున్న పూణేలో గెలుపు కోసం పవార్ కుటుంబాలు మళ్లీ కలిశాయి. దీంతో శరద్ పవార్, అజిత్ పవార్ మళ్లీ కలవబోతున్నారు అనే చర్చ అప్పటి నుంచి జోరుగా వినిపిస్తుంది. ఎన్సీపీలో ఏర్పడిన చీలికను ఏకం చేయడానికి అజిత్ పవార్ మళ్లీ తిరిగి మహా వికాస్ అఘాడీ కూటమిలోకి త్వరలో వస్తారు అని శివసేన నేత సంజయ్ రౌత్ 4 రోజుల క్రితమే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇక విమాన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు కూడా కొన్ని కథనాలు చెబుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం విమానం కిందకు దిగుతుంటే అది ప్రమాదానికి గురవుతున్నట్లుగా ఒక ప్రత్యక్ష సాక్షి అయితే చెప్పినట్టుగా తెలుస్తోంది. విమానం నేలకు తాకిన తర్వాత పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వచ్చిన భారీ అగ్నికిల్లల కారణంగా ఎవరిని కాపాడలేకపోయినట్లుగా కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే వెల్లడించారు. అజిత్ పవార్ ప్రాణాలు బలిగొన్న చార్టెడ్ ఫ్లైట్ భారతదేశంలోని అతిపెద్ద నాన్ స్కెడ్యూల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్లలో ఒకటైన విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని లియర్జెట్ 45 XR లియర్జెట్ 45 మోడల్ ఫ్లైట్లను బాంబార్డియర్ ఏరోస్పేస్ తయారు చేసింది. ఇది 2000 నుంచి 2035 నాటికల్ మైళ్ళ పరిధిని కలిగి ఉంటుంది. ఇందులో 8 మంది వరకు ప్రయాణించడానికి వీలుంటుంది. 2 హ్యావినెల్ TFE 731 ఇంజిన్లతో నడిచే ఈ ఫ్లైట్ ఇది 51,000 అడుగుల వరకు ఎగురుతుంది అని తెలిపారు. ఇక అత్యంత సౌకర్యమైన ప్రామాణికాలు కూడా అందులో ఉన్నట్లుగా గుర్తించారు. ఇక ఈ విమానం 47 అడుగుల రెక్కల విస్తీర్ణము, 9,752 కిలోల బరువు కలిగి ఉందని కూడా వెల్లడించారు. మొత్తానికైతే ఈ ప్రమాదం వెనుక ఎవరిదైనా హస్తం ఉందా, కుట్రకోణం దాగి ఉందా అనే అనుమానాలైతే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొత్తానికి ఈ విమాన ప్రమాదానికి కారణం ఏంటి అంటూ కూడా కమిటీ వేయాలి అంటూ కూడా మమతా బెనర్జీ అయితే డిమాండ్ చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ దీని మీద స్పందించారు. సుప్రీంకోర్టు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. అజిత్ పవార్ మహాయుతి నుంచి బయటకు రావడానికి శరద్ పవార్తో తిరిగి జతకట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మమతా బెనర్జీ. ఆమెతో పాటు రాజాసింగ్, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంత అత్యాధునిక సౌకర్యాలు కలిగిన విమానం ఎలా కూలిపోయింది? ఇది పైలట్ నిర్లక్ష్యమా లేకపోతే మొదట్లో వాతావరణం అనుకూలించలేదు, మంచు కారణంగా తెలియలేదు అంటూ కూడా అధికారులు వెల్లడించినట్లుగా సమాచారం వచ్చింది. నిజంగా వాతావరణంలోని మార్పులా లేకపోతే పైలట్ల నిర్లక్ష్యమా లేకపోతే ఇంకేదైనా సాంకేతిక లోపమా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. దీని మీద ఖచ్చితంగా నివేదిక వేసి నిజాన్ని బయటకు తీయాలి. ప్రమాదం వెనుక గల కారణాలను, పవార్ మృతి వెనుక ఉన్న కారణాలను తెలియజేయాలి అంటూ కూడా వాళ్ళ డిమాండ్లు అయితే తెర మీదకి వస్తున్నాయి.